పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని. భారత తొలి ప్రధాని స్వర్గీయ నెహ్రూ వర్ధంతి. కేతన్పల్లి మున్సిపాలిటీలో అభయ ఆంజనేయ స్వామి 18వ వార్షికోత్సవం. ఇల్లందు నియోజకవర్గంలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే దండపల్లి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధి హామీ కార్మికులను ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా 18 కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కుటుంబం ఫ్యామిలీ వాళ్ళకి ప్రేమ్సాగర్ గారు తనే స్వయంగా రావాలి అని అనుకున్నారు. సార్కి కాలికి దెబ్బ తాకి లెగ్మెంట్ అంటే నడవలేని స్థితిలో ఉన్నారు. అందుకని చెప్పేసి నేను రావడం జరిగింది. అమ్మ ఎలక్షన్స్కి ముందు ప్రతి మీటింగ్లో కూడా ప్రేమ్సాగర్ గారు చెప్పిండ్రు, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రతిసారి చెప్పాను. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం. ఇవాళ అంటే ఏదైతే ప్రభుత్వం నుండి వస్తుందో ఆ ఆర్థిక సహాయం కూడా మీ అందరి కోసం తీసుకొని రావాలి అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు అందరూ కూడా పనులకు వెళ్ళి రోజు కూలీలకు వెళ్ళి ఉంది అన్న ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా కొన్ని బియ్యం, అలాగే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అట్లనే అంటే అదృష్టవశాత్తు మీ ఎవరు కూడా ఒక అమ్మ చనిపోయినరు, కానీ మిగతా వాళ్ళు మీ అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డాం. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా అది భగవంతుడు కూడా మనకు కృతజ్ఞతగా ఉండాలి. భారతదేశపు తొలి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోల్ శివ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరికల ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక మార్లు అనేక రోజులు జైలు పాలలో పాల్గొనడం జరిగింది. వారు ఈ దేశ అభివృద్ధి కోసం తన ఆస్తిని సైతం దేశానికి దారదత్తం చేయడం జరిగింది. ఆధునిక దేవాలయాలే ప్రాజెక్టులను నమ్మి అనేక ప్రాజెక్టులు కట్టి ఈ దేశానికి నీళ్ళు జాతీయం చేసి పంటలు వండడానికి ఈ దేశ అభివృద్ధి కోసం అనేక కృషి చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మహనీయుని ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవనీయులు మా మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టౌనాధ్యక్షులు అలాగే మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం చేసిన సేవలను కొనియాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన సేవల ద్వారానే ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఆయన చూపిన మార్గంలో మా ప్రీతం నాయకులు శ్రీబాబు గారి ఆలోచన విధానం, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యమని అభివృద్ధి అంటేనే శ్రీధర్బాబు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కుర్వ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు. 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు, ఇంటర్లో 900 దాటిన విద్యార్థులకు, దాదాపు 88 విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను జిల్లా కుర్వ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు. తర్వాత బాబు ముందుకు మీరు అట్లా వెనుకున్నాడు. ఉన్నాలే బాబు కొద్దిగా ముందుకున్నాయా.
కొంచెం ఎన్నికి పోనా మేడం కొద్దిగా ముందుకు రండి మీరు కొద్దిగా వెళ్తున్నాడు సార్ చూడండి తర్వాత ఎందుకంటే మీరు ఏమాత్రం పొరపాటు చేసినా ఎందుకంటే విద్యార్థులు తమ చదువులను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా కులానికి ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఎంఓలు ఉన్నారు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వేదిక మీరు మీ కుటుంబానికి అన్ని గౌరవ తీసుకొస్తారని తెలియజేస్తూ, ఎందుకంటే మీరు ఈ వయసులో చాలా వెనకబడి గొర్రెలు బర్రెలు కాపురులుగానే మిగిలిపోయినాం. ఈ మధ్యకాలంలో కుర్రాలు చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏది వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా కూడా లాభసాటి లేవు. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు అమ్మేది కాదు, కొనేది కాదు. లైఫ్ మనసు ఉన్నంత వరకు చదువు ఉంటుంది. ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ భావి తరాలకు నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. కర్నూలు జిల్లా కుర్ర సంఘం ఆధ్వర్యంలోన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి 88 మంది విద్యార్థులు 500 మార్కుల పైన వచ్చిన పూర్వ విద్యార్థులు 10వ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనుంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు, ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు. అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా 1, 2, 3 మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు, వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించారనే దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. నా పేరు గుడిసె శివన్న. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ సోమవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఓటు హక్కును తాను బాధ్యతగా వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు.
కరీంనగర్ హోటల్ శ్వేతలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. స్టోర్ రూమ్ లో కాలపరిమితి ముగిసిన ధాన్యాలు, నాసిరకం ధాన్యం, ఆహార పదార్థాలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చాక్లెట్ సిరప్స్, స్వీట్లకు వినియోగించే నాణ్యత లేని ఫుడ్ కలర్స్ ను గుర్తించిన అధికారులు. ఎక్స్పైర్ అయిన జీడిపప్పు, ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇతర తినుబండారాలు. కొనసాగుతున్న తనిఖీలు. అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ళ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతావి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSAI యాక్ట్ ప్రకారం అన్నట్టుగా చర్యలు తీసుకుంటాం. ఫినిష్ అవ్వలేదు, నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతూనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. బైపాస్ లో ఉన్న ప్రముఖ హోటళ్లపై ఎందుకు దాడులు చేయట్లేదు? కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానంటే నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. రాజామేస్లో ఎప్పటికైనా కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం. వాళ్ళ మార్పులు ఎప్పుడు రాలేదు. నోటీస్ ఏమైనా ఇచ్చారు ఇంతవరకు మీరు ఏమన్నా రాజామేస్ మీద? స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్గా రైట్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. ఇంతకు ముందు గురించి కాదండి, ఇంతకుముందు చాలా కేసులు అయినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళమండి. దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం. నా పేరు అమృత రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రులు. ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు టేకులపల్లి కామెపల్లి గార్ల బయ్యారంలో 13వ పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న 12,087 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 పోలింగ్ కేంద్రాల పరిధిలో కొన్ని చోట్ల ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనేందుకు బారులు తీరారు. ఎన్నికల తీరును తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్ పర్యవేక్షణ చేస్తుండగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తును ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సిఐ కర్ణాకర్ పర్యవేక్షణ చేస్తున్నారు. టేకులపల్లిలో 2 పోలింగ్ కేంద్రాలలో 2031 మంది ఓటర్లు, కామెపల్లిలో 2 పోలింగ్ కేంద్రాలలో 2071 మంది ఓటర్లు, 2 పోలింగ్ కేంద్రాలలో 1946 మంది ఓటర్లు, బయ్యారంలో 2 పోలింగ్ కేంద్రాలలో 1720 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడం జరిగింది. మరి అందరూ ఇక్కడ చూస్తే చాలామంది ఓటు వేయడానికి వచ్చారు. గ్రాడ్యుయేట్స్ అంటేనే వాళ్ళు ఎంతో తెలివిగా ఆలోచించి ఓటు వేయడం, మరి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని కరెక్ట్ అయిన పర్సన్ ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక కార్యకర్తలు తుమ్మ రాజ్ కుమార్, మహమ్మద్ రఫీక్, కామాని రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ భక్తులు సేద తీరే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి మాల విరమణకి వెళ్తున్న స్వాములకు పండ్లు, అల్పాహారం, వాటర్ బాటిల్స్, ఎనర్జీ డ్రింక్స్ ఈ నెల 29 నుంచి 31 వరకు సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ పక్కన గల పల్లా మహేందర్ నివాసం ఎదురుగా అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని హనుమాన్ మాల దారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జై హనుమాన్. అయితే ఈ వచ్చే నెల 1వ తారీఖు నాడు పెద్ద హనుమాన్ జయంతి ఉంది. ఈ సందర్భంగా గత 21 రోజు 41 రోజు నుండి హనుమాన్ మాలదారులు మాల వేయడం జరిగింది. ఈ సుల్తానాబాద్ అనేది పాత తాలూకా కేంద్రం. ఇక్కడ దీనికి అనుగుణంగా మంతిని కాన్స్టెన్సీ, పెద్దపల్లి కాన్స్టెన్సీ, రామగుండం కాన్స్టెన్సీలు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు ప్రతి గ్రామాన ఒక 100 మంది సాములు మ్యాక్సిమం ఉన్నారు. అయితే వీళ్ళంతా ఇక్కడ ఏంటంటే హనుమాన్ మాలధారణ సాములు ఇక్కడ కొండగట్టు దగ్గరనే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు పాదయాత్ర చేసుకుంటా వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా సుల్తానాబాద్లో కనీ విని అనే రీతిలో గతంలో ఎప్పుడు చేయని కార్యక్రమం సుల్తాన్లో చేద్దామని చెప్పి ఒకటి తలపించడం జరిగింది. సుల్తానాబాద్కు సుల్తాన్ నుండి కరీంనగర్ వెళ్ళే తోల నరహరి యశోద ఫంక్షన్ హాల్ పక్కబండి పల్ల మహేందర్ గారి ఇంటి ఎదురుగా ఒక స్టాల్ వేయడం జరుగుతుంది. ఆ స్టాల్లో రోజు అల్ప, మంచినీరు, మజ్జిగ మరియు పండ్లు, ఎనర్జీ డ్రింక్ సాములకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సద్వినియోగాన్ని సాములందరూ వినియోగించుకోవాలి. అదే కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి చాలా మంది దాతల సాయంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతలు ముందుకు రావచ్చు. మరియు సేవ చేయాలన్న గుణం ఉన్నవారు, అంటే మేము డబ్బు ఆర్థికంగా గీయలేమంటే సేవ చేయడానికి రాండి. రోజు ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. ఇక టెంటు, లైట్లు, గీట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంతిని, రామగుండం, పెద్దపల్లి పరిసర ప్రాంతాలకి వచ్చే సాములందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని పూజారి పురుషోత్తం ఆకాంక్షించారు. పట్టణంలోని రామాలయం చౌరస్తాలోని ఆంజనేయ స్వామి దేవాలయ 18వ వార్షికోత్సవంను ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో పంచామృత అభిషేకం, చందన పూజ, అర్చన, మంగళహారతి, నవగ్రహ లక్ష్మీ గణపతి, మాన్యు సూక్త, పంచసూక్త, రుద్రహోమము, పూర్ణాహుతి పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, స్వామివారిని పూజించడం వలన జరిగే ప్రయోజనాలను భక్తులకు వివరించారు పూజారి పురుషోత్తం. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ గుళ్ళు కట్టే ఏర్పాటు చేయమాకండి. ఎందుకంటే ఉన్న గుళ్ళ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాహత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్త జనావళికి, భక్తులకు, ఆస్తికులకు అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఈ యొక్క కలియుగం 3 పాదాల ధర్మం, ఒక పాదం ధర్మంతో నడుస్తుందట. అటువంటి ఈ యొక్క కలియుగంలో ఎవరైతే హరినామయో కేవలం ఆ యొక్క హరిని జపిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది. మరి ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవాలయం 18వ వార్షికోత్సవం, ఈ యొక్క 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క రామకృష్ణాపురం ప్రజలందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధల చేత, సహకారాల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఈ రోజున మనం
మరి దేపడ క్రీడాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత తమలపాకులతో అర్చన, తదనంతరం గణపతి నవగ్రహ పూజలతో పాటుగా ఆంజనేయ స్వామివారికి చక్కగా మరి హోమ కార్యక్రమం త్రీణి చత్వారి పంచ షట్ నవ దశ ఏకాదశ ద్వాదశ పూరండి ఎక్కడ కావట్లేదు సప్తదే సప్తహృదయ సప్తనామ ప్రియాణి సప్తహోత్ర సప్తజాత్ర సప్తనామ ప్రియాణి సప్తహోత్ర సప్తజాత్ర క్యాంపు సది 516 రూపాయలు, అలవేలి రాజ్ కుమార్ 216 రూపాయలు, ఎండి కలీం 10 కిలోల పెరుగు, పందిర రమేష్ 516 రూపాయలు, కంది కాంతి కుమార్ 10 కిలోల పెరుగు, ముద్రవేల జనార్దన్ 200 రూపాయలు, చుంకరి సుధాకర్ 216 రూపాయలు, పాలపల్లి కుమారస్వామి 10 కిలోల పెరుగు, కందుకూరి సుదర్శన్ గారు 5016 రూపాయలు, మేకల శంకర్ 50 కిలోల బియ్యము, మేకల శంకర్ 25 కిలోల బియ్యము, పూల నరసయ్య 1001 రూపాయి, అరికల్ల సంపత్ 25 కిలోల బియ్యము, కోవల మల్లయ్య 20 కిలోల పెరుగు, చాట్లపల్లి చంద్రకళ 1000 రూపాయలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ ఏవివి డిగ్రీ పీజీ కాలేజీలలో ఏర్పాటు చేసిన 6 పోలింగ్ కేంద్రాలలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఓటర్ల సరళి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు గురించి అధికారులు పోలీసులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు 27 మే రోజు 8 AM to 4 PM MLC గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకు రిక్వెస్ట్ దానికి మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో, కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు, అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది. సో మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సింది. 67 పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్, హౌ టు ఓట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి హౌ టు ఓట్ అది ఒక చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.